గిట్ల వచ్చినావు? ఏం లేదు లచ్చక్క, జనంతా కూరేసేమని వచ్చిన. కాదే, నిన్న మొన్న పండుగనే అయిపోయాయి, ముక్కలు తిననే తింటివి. ఇంత పచ్చి పులుచో పక్షాలు వేసుకోక మళ్ళా ఇంట్లో పని తిరుగుడు గిదేందే నీ రీతి? అబ్బో చిన్నది కాదు, కూర వేస్తే వేస్తా అని చెప్పాలి, లేకపోతే లేదు. దీనికి ఏందో రీతి గీతి అంటుంది. అబ్బో పొద్దుగాల పచ్చిపులు చోటే విసికిన, ఇంత చింతపండు వేసి మంచిగా వేసిన, కానీ నోట్లు పోయి పడేస్తలేదు లచ్చక్క. ఇట్లా నోట్లు పెట్టుకుంటే ఒక కారం వచ్చి పడేస్తుంది, ఎందుకో ఏమో తిరిగినట్టు అవుతుంది. ఏం వండుకోవాలి గిన్నెపుట అని గిట్ల వచ్చిన. ఇక తిరిగినట్టు అవుతుంది అంటున్నావు కానీ ఆయన అడ్డం పడదు, ఇట్లా గచ్చటి కింద కూర్చుందు పత్తిందు కానీ. ఇక చెప్పే పోసి, ఊళ్ళో ఏమేమి ముచ్చట్లు నడుస్తున్నాయే, నీకు విషయము తెలుసాయే? ఏం ముచ్చట లచ్చక్క? నాకు ఏం ముచ్చట తెలిసి పాడగాలేదు, నేను ఇంట్లోనే పాడైనా. కాదే, గా మల్లక్కకు పండుగ పూట బగ్గా గొర్రెకూర తెచ్చుకొని తిన్నదటనే, ఒకటే ఎరగబెట్టిందంట, ఒకటే ఉరికి ఉరికి ఇక కట్టె లెక్క అయిందటనే. గంటగానే ఎందుకు తిననే పడింది, మరి జనంత తక్కువ తింటే కాదా? దీని పాడగాను ఇంత కూరేస్తుందేమని వస్తే ఇది చెట్టు కింద కూర్చోబెట్టి ఏదేదో ఎప్పబట్టే నాకేమో ఆకలి పాడైతుంది. ఇది కూరేసట్లేదు, ఇక నేను మా విత్త ఇంటికాడ ఉన్న పసుపు సన్న పోసుకొని దీని పాడైతే ఆకలి పాడైతుంది. దీని తీసిమకున్నా చెప్పు. ఇక ఎవరి ముచ్చట్లు మనకెందుకు తీల చక్క, ఎవరన్నా ఎట్లోని గంగలోని మనకెంది, నాకు ఆకలి పాడైతుంది. ఇక నేను పోతున్నా మరి. అయ్యో పోపు, అప్పుడే ఆకలి అవుతుందన్నావు, చక్కెర వస్తుందన్నావు, పోయి తినిపో బుక్క. సుష్మా ఇప్పటిదాకా వేస్తా జరగడానికి అన్నది, ఇప్పుడేమో పోపో తినిపో అంటుంది. ఇదే వేస్తుంది దీని తీసిమకున్నా చెప్పు. దీని అడిగే వాళ్ళు కుక్కని అడిగి నయ్యము.